జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హుస్నాబాద్ ఏసీపీ సదానందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గత బుధవారం రోజున మహిళా హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో చేర్యాల పోలీస్ వారు క్రైమ్ నెంబర్ 90/2026కు సంబంధించిన హత్య కేసును విజయవంతంగా ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి నేరానికి వాడిన కారు మరియు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తరువాత అతనిని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐ భానుత్, రమేష్, ఎస్ఐ అపూర్వారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చేర్యాల నుంచి చుంచనకొండ వెళ్తుండగా ఈ బొక్కల ఫ్యాక్టరీ అనేది ఉంది. దానికంటే ముందే రోడ్డు పక్కన ఒక మహిళా శవం పడి ఉంది అనే సమాచారం రాగా వెళ్ళి అక్కడికి వెళ్ళాను. అప్పటికే 24 అవర్స్ పూర్వం అంటే 8th నాడు నైటే ఆమె చంపేసి ఇక్కడ పడేసినట్టుగా మాకు తెలిసింది. అప్పటికే ఆమె అంటే మొత్తం పిలిపి అంటే కుళ్ళిపోతుంది. అప్పటికి కుళ్ళిపోయి మొత్తం ఏర్పడకుండా అయిపోతుంది. కాగా మేము వెళ్ళాము. మేము క్రూస్ టీమ్, తర్వాత పోలీసు క్రూస్ టీము అందరూ వెళ్ళి అక్కడ విలేజ్ వార్డు ఆఫీసర్ యుక్తంగా వెళ్ళి అక్కడ శవాన్ని ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తరలించాము. హాస్పిటల్ తరలించిన తర్వాత ఆ లేడీని పోస్ట్ మార్టం చేసే నిమిత్తం హాస్పిటల్ తరలించగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అనుమానిత 194 సస్పీషియస్ అంటే అనుమానాస్పద మృతి అనే దాంట్లో కేసు నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత దాన్ని వైరల్ చేశాము సోషల్ మీడియాలో. వైరల్ చేసిన తర్వాత ఆమె లేడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. లేడీకి సంబంధించిన కుమారులు ఇద్దరు వచ్చారు. ఇచ్చి వాళ్ళే ఇది వాళ్ళ అమ్మ చేతి మీద ఒక టాటు ఉండేది. టాటును చూసి అప్పటికే ఎక్కువ బాడీ మొత్తం అంతా చిరిపడేదాం కాబట్టి ఆ టాటు చూసి టాటును చూసి మామూలు ఇది బాడీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె పేరు వచ్చి జరీనా, 38 years. ఈ అలీంపూర్ తల్లిగా అలీంపూర్. అయితే ఆమె జనరల్గా ఎక్కువ జగిత్యాలలో ఉండేది, జనగామలో ఉండేది. జనగామలో ఉండి కిరాణా షాపు, తర్వాత ఈ హోటల్ పెట్టుకొని కొన్ని రోజులు అక్కడే ఉంది. దాని తర్వాత బచ్చన్నపేట జిల్లా అలీంపూర్ సుంత 8 నెలల కింద వచ్చింది. ఈ మౌలానా అని చెప్పి ఇతనితో ఈ మధ్యలో కాంటాక్ట్లోకి వచ్చింది. ఈ విధంగా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది ఇద్దరి మధ్యన. మౌలానా మౌలానా వ్యక్తితోనే ఆమెకు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఏర్పడిన రోజు ఆ రోజు రాత్రి 8th నాడు ఏం చేసిందంటే వాళ్ళ పిల్లలకు మేము హాస్పిటల్ పోతున్నాం అని చెప్పని మౌలానాకు ఫోన్ చేసింది. మౌలానా ఫోన్ చేస్తే మౌలానా ఏం చేసిందంటే రాకు అని చెప్పి ఇతను చెప్పాడు. తర్వాత లేదు నేను వస్తున్నా, నాకు డబ్బులు కావాలంటే 2,000 రూపాయలు ఫోన్పే చేశాడు అతను. తర్వాత ఆమె మౌలానా వచ్చిన తర్వాత ఇక్కడ చర్యాల దిగిన తర్వాత గురిజకుంట వాగు దగ్గర మౌలానా ఆమెను పికప్ చేసుకున్నాడు కార్లో. ఇతను సొంత వెహికల్లో పికప్ చేసుకున్నాడు. అక్కడనే బ్రాండ్ షాప్లోకి వెళ్ళి 4 బీర్లు కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళి తాకుండా ఇద్దరు మాట్లాడకుండా స్ట్రేట్గా ఎక్కడికి మా చెక్ పోస్ట్ దుంజల చెక్ పోస్ట్ పోయి జీవిత చెక్ పోస్ట్ మన కుమ్మరవల్లి కమాన్ నుండి మళ్ళీ కిష్టంపేట నుంచి మళ్ళీ చేరడానికి వచ్చింది. చేరడానికి వచ్చిన తర్వాత వీళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏమనంటే నన్ను అంటే నాతో పాటు సహజీవనం చేస్తున్నావు, కానీ నాకు నా ఇల్లు కడుకుంటానని సాయం చేస్తాను, ఇల్లు కడుకుంటాను, డబ్బులు ఇస్తావు, తర్వాత నన్ను ఏం పట్టించుకుంటావు, నువ్వు ఇట్లా చేస్తే నేను వచ్చి నీతో పాటు నీ ఇంట్లో ఉంటా అని చెప్పి ఆమె అనడంతో ఈమెతో నాకు ఎప్పటికైనా డేంజర్ అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి ఈ చుంచనకోట రూట్లో తీసుకెళ్ళి మన అది చేరాల శివారే, ఇంకా చుంచనకోట స్టార్ట్ కాదు, అక్కడ ముఖం మీద ఒక పంచ్ ఇచ్చాడు. ముఖం మీద పంచ్ ఇచ్చినాక ఆమె కొద్దిగా అన్కాన్షియస్ అయితే అన్కాన్షియస్ రాగానే ఆ మెడలో ఉన్న స్క్రాప్ ఏదో స్క్రాప్ బట్టి ఇలా గుంజి హత్య చేశాడు. హత్య చేసి అక్కడనే కింద పడేసి వెళ్ళిపోతూ మా తిరిగి వచ్చి చేరడం నుంచి నాగపూర్ కడవేరు నాగపూర్ నుంచి ఇతను తన ఇంటికి పోవడం జరిగింది. దాని మీద మాకు ఉన్న సమాచారం ఏంటంటే ఆ రోజు మేము సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం. సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే మొత్తం ఇద్దరి లొకేషన్ అంతా సేమ్ ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ కూడా రాత్రి 10 తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఫోన్ ఇతను తీసుకొని వేరే కాడ పడేసింది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాం.